అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 25. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నేను నా క్రైస్తవ సేవను ప్రారంభించినప్పుడు ఏదైనాను అధికమైన ఆత్మీయ వరమును కలిగి ఉండినేలా దేవుడు నా ద్వారా లోతైన బలమైన విధంగా కార్యము చేయగలడని తలంచితిని. అద్భుతములు సూచనలు చేయబడుట చూడగోరితిని. అనేక స్థలములలో అనేక అద్భుతములు చూచినట్లు దేవుడు నన్ను నడిపించెను. ఆ తర్వాత అద్భుతములు ఎవరు చేసిరో వారే తిరిగి చీకటిలోనికి పాపములోనికి వెళ్ళటం చూస్తిని. అప్పుడు నేను బహిరంగ సూచనల వలన దేవుడు పనిచేయడానికి గ్రహించితిని. ఆయన ఎంతో మౌనంగా మనకు తెలియని రీతిలో పనిచేయను. విశ్వాసులలో కూడా అనేకులు బాహ్య విషయములపై అధికంగా ఆధారపడదురు. కూడికలకు వెళ్ళట ద్వారా, మంచి బోధను వినుట ద్వారా, మంచి ఉపదేశములను అంగీకరించడం ద్వారా, మంచి వ్యక్తులను కలియుట ద్వారా ఆత్మీయముగా బలపడదుమని వారు తలంచుదురు. మరుగైన మన్నాను భుజించుటకు వారు నేర్చుకొనలేదు కనుక వారింకనూ ఆత్మీయంగా పేదలుగానే ఉందురు. ప్రభువైన యేసుక్రీస్తు తానే మరుగైన మన్నా ఒంటరిగా మౌనముగా ఆయన యొద్ద కనిపెట్టిన ఎడల నీవు ఆయనను భుజించగలవు. నీవు గంటల కొలది బైబిల్ చదివి ప్రార్థన చేయవచ్చు. క్రమముగా 1 లేక 2 దినములు లేక వారం కూడా ఉపవాసం ఉండవచ్చును. కానీ నీకేదో ఖాళీగా ఓడిపోయినట్లుగా అనిపించవచ్చును. మౌనముగా మరుగైన మన్నాను భుజించుట అను రహస్యమును నీవు తెలుసుకొనలేదు కనుక నీకు అలాగూ అనిపించును. నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ మనవులతో విజ్ఞాపనలతో వెలుదువా? ఆయనను స్తుతించి ఆరాధించుట్లో ఎంత సమయమును గడుపుదువు? మన మనవులను, ఇతరుల మనవులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయనను ఆరాధించుటకు, స్తుతించుటకు తక్కువ సమయమునిచ్చుట చాలా సులభం. ఆయనను తిని త్రాగుట అను దాని నిజమైన అర్థమేదనగా ఆయనను ఆరాధించి స్తుతించి గొప్ప చేసి హెచ్చించుటయే. ఆయన్ను తిని త్రాగుటలో మనము జీవమును పొందగలం. మరుగైన మన్నా యొక్క రహస్యమును నీవు ఎరిగినేలా భూసంబంధమైన స్వభావ సిద్ధమైన కోరికల నుండి నీవు విడిపించబడదు. అంతేగాక నాకు చాలా బైబిల్ జ్ఞానము కలదు అనే తలంపు నుండి కూడా విడిపించబడదు. నా క్రైస్తవ ఆరంభ దినములలో నేను బైబిల్లోని అనేక వాక్యములను కంఠస్థం చేసినేలా, బైబిల్ జ్ఞానంతో నింపబడినేలా ఆత్మీయంగా బలంగా నొందునని తలంచితిని. రాత్రింబగళ్ళు బైబిల్ చదవ మొదలుపెట్టి తిని, కానీ ఇంకనూ ఆత్మీయంగా ఆకలి కలిగి ఉంటిని, అసంతృప్తితో నుంటిని. మరుగైన మన్నా బైబిల్ జ్ఞానం కాదు. ఎప్పుడైతే దేవుడు నా జీవపు రొట్టె ఆయనను ఆరాధించుటకు నేర్చుకుంటునో అప్పుడే నా ఆకలి తీర్చబడింది. ప్రైజ్ ది లార్డ్.